అవు ఏమైందో పొద్దుగాలని పోరని గత కట్టి విలువ వాడుతుంది. అగో ఈ పోరన వరతే ఏమో కోడిగుడ్డు కూర ఆడమన్నాడు. నువ్వేమో కలెమాదేలేవు కలెమాదేసే కొత్తిమీరేలేవు కొత్తిమీరేసే కలెమాదేలేవు. खत्म। ఏం బాగైతే ఒలా కోయి కొత్తిమీరేవా. అగో మొన్న అంగడికి పోయి తెస్తే కానీ ఏం చేస్తుంది తింటివా ఏం? అగో నల్లి కొట్లాడా నువ్వు 5 రూపాయల కొత్తిమీర కట్ట తెచ్చి 6 రోజులు ఆడమంటే ఎక్కడైతే. అగో ఇప్పుడు కొత్తిమీర కట్ట లేనందుకు నువ్వు కూర ఆడవా కోడిగుడ్డు కూర? మంచిగున్నాయమ్మా నువ్వు. ఏం రా మాట లెక్క వస్తున్నాయి కాలు తీసి గోడ కొడతా. అరే జర పోయి అందుకరా పోరా పైసలు ఇస్తా. ఏం రప్పడా నువ్వు పొద్దుగాల లేచి నుంచి అడవిలో తిరగనీకి. ఏమో ఊళ్ళో పంపిస్తా అంటే మార్కెట్ పోయి నీ టమాటాలు కొత్తిమీర తీసుకురావా. సరే పోతా గానీ ఇంకా ఆధార్ కార్డు మూలకుంటా అనుకుని రాపోయి మమ్మీ. ఈ రోజు నుంచి మగ పొరలకు ఫ్రీ బస్ పెట్టిరు. అతను అక్కడ ముందు చూసేసేస్తాను ఊరు పోయి. అగో గీ ముచ్చట నాకు తెలియదు ఎప్పటి నుంచి రో నీ కూడా పోయి రావాలి మరి. అగో నా ఆధార్ కార్డు కూడా ఏడుందేమో నేకే మంచిగా నాకు కూడా జర బాగానే ఉంది బయట పోయొచ్చా. ఇక ఊరిని ఏడిచిన దున్నపోతులెక్క తిరుగుతారు. ఇక మొగల ఫ్రీ బస్ పెడితే ఇక మీరేడాగుతారు. నీ అమ్మ నువ్వైతే నెంకిపోయా అటనే అల్లం డబ్బా లేదా నువ్వు అంగడి పోయి అల్లం డబ్బా తీసుకొస్తాను నువ్వైతే పో. ఊరిని అబ్బాయి మొగల ఫ్రీ బస్ పెట్టడేమో కానీ ఇక ఇంట్లో ఆగడిగా మా మొగలు. ఇక ఫ్రీ బస్ అంటే ఇక ఎంజాయ్ ఏటంటే తిరగచ్చు. అరే నువ్వు బస్సులో పోయి ఆ కొత్తిమీర కళ్యామో తీసుకునిరా నేనే అల్లం డబ్బా తీసుకొని వస్తా. అప్పటికల్లా రావాలి దబ్బున తొందరగా. అరే నువ్వు ఇంట్లోనే ఉన్నావారా? ఇంకా మార్కెట్ దాకా పోయి జరా కొత్తిమీర కళ్యామాకు తీసుకురాదాం పారా జరా. మా మమ్మీ కోడిగుడ్డు కూర వండుతుంది. ఏమో కళ్యామాకు లేదంట. తొందర పోయేద్దాం. ఏమో అట్టనే ఫ్రీ బస్ అంటే టైం పాస్ కన్నా బస్సులో పోయేద్దాం పారా. నువ్వు ఫ్రీ బస్ అని ఇప్పటిదాకా తిరగలేవా బాబాయ్? నేను పొద్దుగాల రమేష్ గారు నేను ఇద్దరం కలిసి పోయి ఒక 3 రౌండ్లు వేసేసిన మెదక్కు మన ఊరికి. ఏమనుకున్నావు? ఇక ఫ్రీ బస్ అంటే ఇక మామూలుగా ఉండదు. ఫ్రీనే కదా ఇష్టం వచ్చినట్టు తిరిగి వచ్చిన మీ వారి దాకా. గింత చెప్పలేరు బాబాయ్ మీరే తిరిగి వచ్చిర్రు. నేను పోతా మరి నువ్వు రారా బాయ్ పోదాం. అరే నీకంటే ఎక్కువ మామ ఎట్లాగో ఫ్రీనేనా నేను కూడా వస్తా తిరిగేద్దాం అట్లా. అరే రవిగా ఊకింటాడు ఉంటాయి రా ఆధార్ కార్డు పట్టుకుంటా అట్లా తిరిగేసేద్దాం. ఈ రోజు నుంచి ఫ్రీ బస్సులు ఉన్నాయేమో నువ్వు ఇంట్లో ఉంటే ఎట్లా? అరే రమేష్ మార్కెట్ పోదామా లేకుంటే అట్లా హైదరాబాద్ పోయి చూసేద్దామా? ఫస్ట్ అయితే మార్కెట్ పోయి మా అక్కల ఇంటికి పోయేద్దాం పర్రా. ఆడికి హైదరాబాద్ పోదాం కానీ అరే అట్లా హైదరాబాద్ అంతా టైం పాస్ కు తిరిగేద్దాం పర్రా బై బస్సులో. ఎట్లాగో ఫ్రీనే కదా అక్కడ హైదరాబాద్ లో పోయి షామీనార్ కాడ ఒక చాయ్ తాగేద్దాం పర్రా. సరే సరే నువ్వు అన్నట్లే చేద్దాం కానీ అక్కడ హైదరాబాద్ లో బిర్యానీ ఫేమస్ అంట. పైసలు తీసుకుని రాచేటప్పుడు అట్లనే బిర్యానీ తినేసేద్దాం వాటిగా. పొద్దుగల సాయిగానలు దోస్తులు అందరూ పోయి రావాలి. వాళ్ళైతే మొత్తం 10 మంది కలిసి ఆధార్ కార్డులు పట్టుకొని పోయి హైదరాబాద్ మొత్తం తిరిగేసి వచ్చారు తెలుసావా? మీరు ఎంత స్లో ఉన్నారో పోయి పోదాం పడగా తొందర హైదరాబాద్. అలా రేపు పోదాం అందరు దొరుకుని జూ పార్క్ లో పోయి జూ పార్క్ అంతా తిరిగేద్దాం. పొద్దుగలమ్మా అయ్యా ఇంట్లో కారం పొడి తక్కువ కామారెడ్డి పోయి వచ్చిండు మరి. అటనే కారం పొడి తీసుకుని అటనే సికింద్రాబాద్ బస్ దొరికిందంట. అట్లా సికింద్రాబాద్ పోయి చూసి వచ్చిండు హైదరాబాద్. ఏమనుకున్నాం మీ అయ్యా దండేశ్వరు ఉన్నాయో పోయి పెట్టిన తడవలేదు కామారెడ్డి తిరిగి మళ్ళీ హైదరాబాద్ ఎప్పుడు పోయారా? ఇక ఎట్లయినా ఫ్రీ బస్ కదా మామ తిరగదాం హైదరాబాద్ అంతా తిరగదాం పై. అరే ఈ చిన్న చిన్న బస్సులలో అద్దరు పోయి ఎక్స్ప్రెస్ బస్ వస్తుంది దాన్ని ఫస్ట్. హైదరాబాద్ దాకా కూడా పోలేదమ్మా. అరే రమేష్ బస్ వచ్చింది ఎక్కువ రే అప్పురా. మనం ఎక్కువ తొందరగా పోదాం. అరే ఏం రాబాయ్ టైంకి వచ్చిందేం రాబాయ్ బస్సు? ఏమో మామ మనం హైదరాబాద్ పోతున్నామని వచ్చిందా ఏం పాడు? ఏ బాబు టికెట్ తీసుకోండి అమ్మా టికెట్ తీసుకోండి. అగో ఏడికి వాళ్ళరా పిల్లగా? ఏం మరి ఆధార్ కార్డు ఉన్నాయో లేవో చూపిరు. మొత్తం ఆధార్ కార్డులే ఉన్నాయి మా దగ్గర. ఫ్రీనే కదా ఎట్లయినా. అవు నువ్వు కూడా హైదరాబాదేనా? అవు మళ్ళా ముగ్గురం దోస్తులం మేము. సర్లే ముగ్గురు కలిపి ఒక టికెట్ కొడుతున్నా ఆధార్ కార్డు చూపిరు. అవు ఏమో పెద్ద మనిషి నువ్వే దాకా పోవాలి. ఏమో కట్టబడుకునేకి నువ్వు బస్సు నీ ఆమె గట్లా టైం పాస్ కానీ వచ్చినావు సార్ బయటకు. ఏమో ఇంట్లో ఉంటే నెత్తి ఖరాబ్ అవుతుందని గట్లా హైదరాబాద్ ముఖం చూసేద్దామని ఎక్కినగా. అవు సార్ హైదరాబాద్ ఎంతసేపట్లో పోతుంది బస్సు? మళ్ళీ మేము రిటర్న్ కావాలి. అవు నువ్వు ఎక్కక ముందు ఎంతసేపట్లో రిటర్న్ అవుతుంది అంటావేమో వచ్చేటప్పుడు ఇంకో బస్సుకు రావాలి. చెప్పే పెద్ద మనిషి నీకు హైదరాబాద్ దాకా కొట్టమంటావా టికెట్ మరి? ఇక బస్సు ఏం దాకా తిరుగుతా అందాక టికెట్ కొడుతూనే ఉండే. ఇక బస్సు మళ్ళీ మా ఊరికి వచ్చేదాకా బస్సులు ఉంటుంది. ఫ్రీ బస్ పెట్టి మొబైల్ పెద్ద నెత్తి ఖరాబ్ అవుతుంది. ఇంత ముందు కూడా వాడు గట్టడి చేసిండు. మరో రౌండ్ ఎట్లాగో మా ఊరి వస్తుంది కదా మా అంటే ఒక 4-5 గంటలు పడుతుందేమో. అట్లా హైదరాబాద్ గురించి చూసినట్టు ఉంటుంది కొట్టు. ఏదాకా పోతే అదాకా టికెట్ కొడతాను. నువ్వు టైం పాస్ కోసం తిరిగితే పని మీద పోయేటోళ్ళు ఎట్లా రా బాయ్ బస్సులా? అగో మరి ఫ్రీ బస్సు ఎందుకు పెట్టినట్టు అంటావు? మరి ఫ్రీ
బస్ ఎందుకు పెట్టినట్టు నాకు టికెట్ వేసిందనుకో నేను సీఎం ఆఫీస్ పోయి కంప్లైంట్ ఇచ్చేస్తాను ఈ బస్ మీద నీ మీద అతను సీఎం ఆఫీస్ కూడా చూసినట్టు ఉంటుంది మరి పెట్టేసేద్దాం బామా ఈయన టికెట్ కొట్టకపోతే అదే పని చేస్తాం సరే కానీ మీరు ఏం పని మీద పోతున్నారు హైదరాబాద్? మా ఇంట్లో కొత్తిమీర కరియామాక అయిపోయింది అందుకని హైదరాబాద్ చూస్తాను పోతున్నా తీసుకుని వస్తా అట్లనే ఇక నేనైతే సిగరెట్ తాగుతానికి షామినార్ దాకా పోతున్నా నేనైతే సికింద్రాబాద్ లో బిర్యానీ తినడానికి పోతున్నా ఇక నేనేం చెప్పాలి, పొద్దుమీకి మా ముసలానికి నాకు గొడవ అయింది. ఇక అందుకని అట్లా తిరిగేస్తే అదే భయపడుతుంది అని తిరుగుతుంది. ఇక ముసలోడు ఎటు పోయిండు అని బెంగ పెట్టుకుంటుందని ఇక అట్లా తిరిగితే తెలుస్తుంది దాని. కానీ ఏం చేయాలో తెలియక ఈ బస్సులెక్కి కూర్చుని ఇక ఈ రోజు నుంచి మా పని అయిపోయినట్టే. ఈ ఆడోళ్ళకి ఫ్రీ బస్సు ఉంటేనే మేము తూసుకొని వస్తుంటే ఇక మొగలకు పెడితే ఇక మొగ పూరలు ఆగుతారు. అగో మా దోస్తులు మరి పొద్దుగాల లేచి నుంచి 3 రౌండ్లు వేసి హైదరాబాద్ కు ఏమో మేము ఒక్క రౌండ్ వేసినందుకు ఏడు సేమ్ కండక్టర్ సాబ్ నువ్వు హైదరాబాద్ చూస్తాను పోదాం మరి అప్పుడేంత పరిచయం అవుతాడు వాళ్ళైతే మొత్తం 50 మంది కాకుంటారు మా దోస్తులు టూర్కే బస్సే మాట్లాడుకోవాలి ఇక ఫ్రీ బస్ నేనైతే రేపు మా ముసల్దాన్ని పట్టుకొని హైదరాబాద్ లో సినిమా చూస్తానికి పోతే ఇక మా కండక్టర్లకి ఇక రోగం వదిలినట్టు అనుకో. ఇక అగో నువ్వేం పుణ్యానికి టికెట్ కొడుతున్నావు పైసలు తీసుకుంటలేవేమి అది ఏం చేయాలి రొప్పడా? ఇక స్టాప్కు 10 మంది ఎక్కుతుర్రు. ఇక ఫ్రీ బస్ అనుకుని ఆధార్ కార్డులు పట్టుకొని ఇక ఏం దాకా తిరగాలరా 10 నిమిషాలు కూర్చుంటలే నేను. ఒకడేమో కొత్తిమీర చేస్తానికి హైదరాబాద్ పోతా అంటాడు, ఒకడేమో సిగరెట్ తాగుతానికి హైదరాబాద్ పోతా అంటాడు, ఈడేమో బిర్యానీ తిని పోతా అంటాడు. ఇక ఆ పెద్ద మనిషి ఏమో సినిమా చూస్తానికి హైదరాబాద్ వచ్చిన అంటాడు. ఏం చెప్పాలి? ఇక పొద్దుగాల ఒకడైతే మొత్తం పాల కోసం బస్సు ఎక్కిండు పాలు తెస్తానికి. పాల ప్యాకెట్ తెస్తానికేమో నా బస్సు ఎక్కితే ఆడరాడు మన ఆధార్ కార్డు పట్టుకొని. ఇక ఏం లేదు 10 రోజులు చేసి నేనే బంద్ చేస్తారా ఊరికి. సరే కానీ అట్లా మొగోళ్ళకి జర సీట్లు పెంచురు కానీ ఏమో మగ పూరలకేమో సీట్లు లేవు. ఇంట్లో మొత్తం ఆడోళ్ళకే రాసి పెట్టున్నాయి. నిలబడి కాళ్ళు వస్తున్నాయి మొత్తం ఆడేలా కూర్చున్నారు ఇటు పక్క మొగోళ్ళు అంటే మొగోళ్ళకి సందే లేదు.